మెగా బ్రదర్ నాగబాబు త్వరలో మంత్రి కాబోతున్నారు. చట్టసభలో అధ్యక్ష అనబోతున్నారు. అవును, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సోదరుడు జనసేన ప్రధాన కార్యదర్శి కె నాగబాబును మంత్రివర్గంలోకి తీసుకోనున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడించారు. పవన్ కళ్యాణ్ విజ్ఞప్తి మేరకు నాగబాబును మంత్రివర్గంలోకి తీసుకోవాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు. ప్రస్తుతం రాష్ట్ర మంత్రివర్గంలో ఒక స్థానం ఖాళీగా ఉంది. దాన్ని నాగబాబుతో భర్తీ చేస్తారు. నాగబాబును మొదట మంత్రివర్గంలోకి తీసుకుని ఆ తర్వాత ఎమ్మెల్సీని చేస్తారా లేక ఎమ్మెల్సీగా ఎన్నికైన తర్వాత కేబినెట్ లోకి తీసుకుంటారా అన్నది తెలియాల్సి ఉంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ని మా కరెస్పాండెంట్ రామకృష్ణ ఫోన్ ఇన్ అందిస్తారు. రామకృష్ణ, చెప్పండి. జనసేన ప్రధాన కార్యదర్శి కె నాగబాబును రాష్ట్ర మంత్రివర్గంలోకి తీసుకోనున్నట్లు ముఖ్యమంత్రి సీఎం చంద్రబాబు నిన్న ప్రకటించారు. అయితే జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ విజ్ఞప్తి మేరకే ఆయన్ను మంత్రివర్గంలోకి తీసుకోవాలని ముఖ్యమంత్రి నిర్ణయించినట్లుగా కూడా తెలుస్తోంది. దీనికి సంబంధించి ఉన్న పూర్తి అప్డేట్స్ ఏంటి? లహరి, జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఉన్నటువంటి నాగబాబును మంత్రివర్గంలోకి తీసుకోవాలని ఎన్డీఏ కూటమి నిర్ణయించింది. ఎందుకంటే ప్రధానంగా ఎన్నికల ముందు అనకాపల్లి పార్లమెంటు సీటును నాగబాబు ఆశించడం జరిగింది. ఆయనకు టికెట్ దాదాపుగా ఖాయమని కూడా అందరూ కూడా భావించినటువంటి నేపథ్యంలో అకస్మాత్తుగా అక్కడ ఆ సీటును నాగబాబుకు ఇవ్వని పరిస్థితి ఏర్పడింది. ఈ తరుణంలో ఆయన పోటీ నుంచి తాను ఎక్కడి నుంచి కూడా పోటీ చేయటం లేదని కూడా ప్రకటించారు. కూటమి సర్కారు నిర్ణయం మేరకు తాను కట్టుబడి ఉంటానని కూడా ఆయన చెప్పినటువంటి పరిస్థితి ఉంది. ఆ క్రమంలో పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్, జనసేన అధినేతగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ ఆయన అక్కడి నుంచి అసెంబ్లీకి బరిలోకి దిగటం, ఆ తర్వాత ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత ఆయనకు డిప్యూటీ సీఎం గా అవకాశం కల్పించినటువంటి పరిస్థితి ఉంది. గత కొద్ది రోజులుగా వివిధ రకాల ప్రచారాలు అయితే కొనసాగుతా ఉన్నాయి. రాజ్యసభకు పవన్ కళ్యాణ్ వెళ్తారు, ఆయన కేంద్ర మంత్రిగా వెళ్ళబోతా ఉన్నారన్నటువంటి ఒక ప్రచారం జరిగింది. ఆ తర్వాత పిఠాపురం నుంచి జనసేన ప్రధాన కార్యదర్శిగా ఉన్నటువంటి నాగబాబును అక్కడి నుంచి పోటీ చేయిస్తారన్నటువంటి ప్రచారం అయితే కొంతకాలంగా నడుస్తుంది. అయితే ఈ ప్రచారానికి నిన్న సాయంత్రం తోటి ఒక తెరపడినట్లయిందనే చెప్పాలి. ఎందుకంటే 3 రాజ్యసభ స్థానాలకు సంబంధించి ఒక స్థానాన్ని భారతీయ జనతా పార్టీకి కేటాయించడం జరిగింది. అక్కడి నుంచి భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా ఆర్ కృష్ణయ్య యాదవ్ ను ప్రకటించడం, ఇక మిగిలి ఉన్న 2 స్థానాలకు సంబంధించి 2 స్థానాలకు అటు తెలుగుదేశం పార్టీకి సంబంధించి గతంలో వైసీపీకి రాజీనామా చేసి తెలుగుదేశం పార్టీలో చేరినటువంటి బేదా మస్తాన్ రావు బీసీ సామాజిక వర్గానికి తిరిగి అవకాశం కల్పించాలని పార్టీ అధిష్టానం నిర్ణయించడం జరిగింది. ఇక మిగిలి ఉన్న ఒక స్థానానికి సంబంధించి పార్టీలో చాలా మంది కూడా రాజ్యసభ సీట్ను ఆశించడం జరిగింది. వాళ్ళందరినీ కూడా పక్కన పెట్టి సానా సతీష్ కు అవకాశం కల్పించారు. ఇక ఈ 3 రాజ్యసభ స్థానాలకు సంబంధించి ఒక క్లారిటీ వచ్చినటువంటి నేపథ్యంలో నాగబాబుకు రాష్ట్ర మంత్రివర్గంలోకి తీసుకోవాలన్నటువంటి ఒక నిర్ణయం అయితే తీసుకున్నారు. ఈ నేపథ్యంలో ఆయనకు కేబినెట్ హోదా కలిగినటువంటి మంత్రి పదవి ఇవ్వబోతా ఉన్నారు. ఇప్పటికే మొత్తం కేబినెట్ మంత్రులకు సంబంధించి ఒక మంత్రి పదవి ఖాళీగా ఉండటంతో ఆ మంత్రి పదవిని నాగబాబుకు అవకాశం కల్పించాలని నిర్ణయించారు. మరి నాగబాబు ఎందుకంటే 6 నెలల లోపు ఆయన అటు అసెంబ్లీలో కావచ్చు, ఇటు మండలిలో కావచ్చు, ఏదో ఒక చోట ఆయనకు సభ్యత్వం అయితే ఉండాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంది. మరి 6 నెలల లోపు ఎమ్మెల్సీ స్థానాల్లో ఖాళీ అయ్యే ఎమ్మెల్సీ స్థానాల్లో ఆయనకు ఎమ్మెల్సీగా ఎంపిక చేసే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. తద్వారా కేబినెట్ పదవిని ఆయన కొనసాగే అవకాశం అయితే ఉంటుంది. ప్రస్తుతానికైతే ఆయన కేబినెట్ లోకి తీసుకున్నప్పటికీ కూడా 6 నెలల లోపు ఆయన ఏదో ఒక అసెంబ్లీ నుంచి కావచ్చు, శాసన మండలి నుంచి కావచ్చు, ఆయన అభ్యర్థిగా ఎంపిక కావాల్సిన పరిస్థితి అయితే ఉంటుంది. బహుశా శాసన మండలి నుంచి ఆయనకు ప్రాతినిధ్యం కల్పించే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. లహరి. రైట్ రామకృష్ణ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.